నమస్కారం, ఆదాబ్. హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. వినతుల వెల్లువ. తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ ముందు బారులు. ప్రతి మంగళ శుక్రవారాలలో ప్రజావాణి కార్యక్రమం ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు. కిలోమీటర్ మేర బారులు తీరిన అర్జీదారులు. ఇనుప కంచెలు తొలగిన వేళ. 10 ఏళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం. 6 నెలల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు. మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. 9.5 ఏళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడి. ఉభయ సభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగం. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు, 20 కేసులు సిబిఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో. 3 నెలలలో పూర్తి వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశం. లోక్సభ భద్రతా వైఫల్యం. కీలక నిందితుడు లలిత్ ఝా లొంగుబాటు. ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూబకాసురుడు. సర్వేయర్ వెంకటేష్ని కాపాడుతుంది ఎవరు? కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు కూడా బేఖాతరు. అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు? బిల్డర్పై క్రిమినల్ కేసులు బుక్ అయినా చర్యలు శూన్యం. ఒక సర్వే నెంబర్లో అనుమతులు పొంది మరో సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపడుతున్న ఘనులు. విచారణ జరిపి న్యాయం చేయాలన్న బాధితులు. హిడ్మా హతం. హిడ్మాపై 14 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో కార్యకలాపాలు. ఎన్కౌంటర్తో హతమైనట్లు పోలీసుల ప్రకటన. గతంలోనూ చనిపోయినట్లు మీడియాలో కథనాలు. ప్రభుత్వ విప్లుగా 9 ఎమ్మెల్యేలు. తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. తనదైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్. ప్రభుత్వ విప్ల నియామకంలో కొత్త వారికి ప్రాధాన్యం. ప్రజలలో కేసీఆర్కు సింపతి వర్కౌట్ అవుతుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమైంది? కాలు జారి పడడంలో అంతర్యం ఏమిటి? తుంటి ఎముకలు విరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ రోజు రాత్రి ఏమైందన్న అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నందినగర్లోని ఇంటికి రావడానికి గల కారణాలేంటి? రాజమహల్ లాంటి ఫామ్ హౌస్ను వదిలి నందినగర్లోని ఇంటికి రావడంపై ప్రజలలో పలు అనుమానాలు. మామిడి హరికృష్ణ మాయలు, కళాకారుల ఆవేదనలు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అంబాసిడర్గా ప్రచారం. 10 ఏళ్లుగా బదిలీ లేదు. కళాకారుల పెద్దన్నగా చలామణి. రవీంద్ర భారతి వేదికగా దందా. శనివారం పేరిట సొంత ఇమేజ్. అనుచరులకు లక్షలలో బిల్లులు. ప్రభుత్వ సొమ్ము వృధా. తెలంగాణ కళాకారులకు మొండిచేయి. ఆంధ్ర వారికి ప్రోగ్రామ్స్. గత ప్రభుత్వ పెద్దల అండదండలు. అనేక అవినీతి ఆరోపణలు. వెంటనే అధికారిపై విచారణ చేపట్టాలని కళాకారుల డిమాండ్.